పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు మన అనంతపురం జిల్లాలో ఇంత పెద్ద సభ పెట్టడం మన అందరం కూడా అదృష్టంగా కూడా భావించాలా. ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 15 నెలల్లోనే సూపర్ 6 పథకాల్లో అన్ని కూడా మనం అమలు చేసుకొని సూపర్ 6 సూపర్ హిట్ ఈ రోజు చాలా లక్షలాది మందితో ఇక్కడ అనంతపురం నడి ఒడ్డును కూడా మనం చేసుకునే దానికి చాలా సంతోషంగా ఉంది. ఎండనక వాననక మన రాయలసీమలో మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళలు కూడా మేము సైతం అని ముందుకు వచ్చిన మా మహిళా సోదరిమణులకు ఎప్పుడూ మన పార్టీ రుణపడి ఉంటుందని ప్రత్యేకంగా మహిళా సోదరిమణులకు తెలియజేస్తున్నాం. ఈ రోజు మనకి ఈ 5 అంటే సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం, కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా తల్లికి వందనం ఇచ్చిన ఘనత మన లోకేష్ బాబు గారికి కూడా దక్కుతుంది. దాంతో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు మన మహిళలకి ఇబ్బంది లేకోకుండా కలిగించే నాయకుడు మన అన్న చంద్రన్న కాబట్టి ఉచిత సిలిండర్లు కూడా మనకి ఇచ్చారు. మూడోది వచ్చి అన్నదాత సుఖీభవ. మన అనంతపురం జిల్లాలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతన్నలు ఉన్నాం. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక సైకో సీఎం ఉండడం వల్ల 5 సంవత్సరాలు మన రైతులందరూ కూడా ఇబ్బంది పడింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం 20,000 రూపాయలు రైతులకు అన్నదాత సుఖీభావ ఇస్తానని మాట ఇచ్చారు. మాట నిలబెట్టుకునే నాయకుడు మన అన్న చంద్రన్న, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా దక్కుతుందని కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు ఫస్ట్ విడత కింద దాదాపు ఆగస్టు 2వ తారీఖు దాదాపు ప్రతి ఒక్కరికి ప్రతి ఖాతాలోకి మన కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే మన నాయకుడు 5,000 రూపాయలు ఇస్తే 7,000 రూపాయలు కూడా ఫస్ట్ విడత కూడా పడిందని గొప్పగా కూడా రైతు సోదరులు ఆనందంగా ఉండాలని కూడా మనం చెప్పుకోవచ్చు. మా మహిళా సోదరిమణులకైతే ఉచిత బస్సు ప్రయాణం ఒక జిల్లాలకే పరిమితం చేశారు. కానీ మన అన్న చంద్రన్న మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలకి ప్రయాణం చేసేదానికి కల్పించిన దేవుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మన మహిళా సోదరిమణులు కృతజ్ఞత భావనతో ఉండాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. చాలా వరకు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అడుగుతా ఉంటారు, తప్పకుండా అమ్మ మేము అన్ని టెంపుల్స్ కి వెళ్తున్నాం, ఆనందంగా ఉన్నామని ఎంతో మంది మా మహిళా సోదరిమణులు చెప్పిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఏది ఏమైనా ముందు మన ప్రభుత్వం 14-19లో మా అప్పర్ పేరూర్ ప్రాజెక్టు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. ఇక్కడ మంత్రి వాళ్ళు కూడా ఉన్నారు, ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఉన్నారు. తప్పకుండా సార్ కూడా మా పేరూర్ ప్రాజెక్టు అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు కూడా రైతన్నలు కూడా డబ్బులు ఇచ్చి ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తే అనంతపురం జిల్లా సస్యశ్యామలుగా ఉంటుందని ప్రత్యేకంగా సార్ గారు కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడే రాయలసీమ అంటే రాయలసీమగా ఉండేది ఈ రోజు రతనాల సీమగా ఉంది. మా ప్రాంతాలు మాది కానీ భైరవాన్ తిప్పగాని 2 కూడా ఉన్నాయి. ఇవి కూడా పూర్తి చేయాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ